ఒకటే జిందగీ. ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. నుండి గ్రీన్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. 10వ తరగతి అయిపోయినటువంటి విద్యార్థులందరూ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా మన మిత్రులందరి తరపున మన ఉపాధ్యాయులు కూడా మన కోరిక మేరకు ఇక్కడికి వచ్చి మనల్ని కూడా ఆశీర్వదించడానికి రావడానికి ఒక 2-3 వచ్చారు. ఇంకా మిగతా మహేష్ బాబు సార్ గారు కూడా सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे
सदा श्री सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा आकारादिक्षकारान्त वर्णावयवशालिनी वीणा पुस्तकहस्ताव्यात् प्रणो देवी सरस्वती या वर्णपदवाक्यार्था गद्यपद्यस्वरूपिणी वाचिनर्तयतु क्षिप्रं मेधा देवी सरस्वती सरस्वती महाभागे विद्या कमललोचनी विद्यारूप विशालाक्षी सर्वविद्या प्रदेहि मे नमस्ते सरस्वती देवी वासरा पुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे अक्षसूत्राङ्कुशधरा वीणा पुस्तकधारिणी मुक्ताहार समायुक्ता वाचि तिष्ठतु मे सदा कम्बुकण्ठी सुताम्रोष्ठी सर्वाभरणभूषिता महासरस्वती देवी जिह्वाग्रे सन्निवेश्यता या श्रद्धा धारणा मेधा वाग्देवी विधिवल्लभा भक्तजिह्वाग्रसदना चमादिगुणदायिनी या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः नमोस्तु शुद्धस्फटिकोपमायै नमोस्तु वीणाकरलालितायै नमोस्तु वाण्यै जलजासनायै नमोस्तु वेदप्रतिपादितायै वासरा वसतानाद्या वासराधिपसेविता वासरा पीठनिलया वासुदेवी वसुप्रदा
శరదిందు సమాకారి సరస్వతి పూజ చేసుకొని ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము. కాబట్టి వాళ్ళ పర్మిషన్తోనే మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాము. గౌరవనీయులు విజయ్ భాస్కర్ రెడ్డి సార్ గారిని వేదికని అలంకరించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా చదివేటప్పుడు ఎలా అయితే ఉన్నామో ఈరోజు కూడా అదే విధంగా ముందుగా మన క్లాస్ లీడర్ అని ఎవరైతే అనుకుంటున్నామో ఇప్పటికీ కూడా అదే పేరు అని అనుకుంటున్నామో రమేష్ని వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకొని స్టార్ట్ చేయవలసిందిగా కోరుచున్నాను. 10th చదవలేదు, అయినా నా ఫ్రెండ్స్ నన్ను గుర్తుపెట్టుగా పిలిచినందుకు సార్ వాళ్ళకి కానీ ముందుగా మా ఫ్రెండ్స్కి నేను కృతజ్ఞతలు చెప్తా. ఎందుకంటే నేను 10th చదవలేదు సార్, నేను చదివినది 8th వరకే, కానీ నన్ను గుర్తుపెట్టుకుని పిలిచిన ఫస్ట్ వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తా. ఎందుకంటే తర్వాత నేను అందుకే టెన్షన్ ఏం లేదు, టెన్షన్ ఎక్కడో కొత్త వాళ్ళు ఏమి ఎవరు లేరు, అందరూ చూసిన వాళ్ళే. కాకపోతే మీరు టచ్ లేరు, మా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అందరూ టచ్లో ఉన్నారు, అది మాత్రం రియల్ ఉన్నాను, అది నేను కృతజ్ఞతలు. ఇంకా ఒకటి, నేను 2009లో పెళ్లి చేసుకుని దాదాపు 2006లో పెళ్లి చేసుకున్నాను. నాకు 2 కొడుకులు. నా కొడుకు ఒకరు 9th క్లాస్ చదువుతున్నారు, ఒకడు 6th క్లాస్ చదువుతున్నారు. నేను మిడపనకల్ దగ్గర వేల్మడుగు అనే పల్లెలో అక్కడ ఉన్నాను. దాదాపు 15 years అయింది నేను అక్కడే ఉన్నాను. ఇది నా ఇంటర్వ్యూస్. 2004-05 వరకు నాతో ట్రావెల్ చేసి నాతో పాటు 1 to 5th వరకు 7th to 10th వరకు చదివిన మిత్రులు, ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్. యాక్చువల్గా నేను 2004-05 వరకు మీ అందరితో కలిసి చదివిన తర్వాత
ఇంటర్ ఎస్కేప్ కాలేజు, తర్వాత డిగ్రీ తాడపత్రిలో చదివిన. నాకు 2008లో జాబ్ వచ్చేసింది. ప్రజెంట్ కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నా. ప్రజెంట్ ఇంటెలిజెన్సీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నా. అయితే 2008లో జాబ్ వచ్చిన తర్వాత నేను 2018లో పెళ్లి చేసుకున్నా. నాకు ఒక బాబు, ఒక పాప. పాప దేశ్నశ్రీ ఫస్ట్ క్లాస్ చదువుతుంది. బాబు సూర్యవర్ధన్ ప్రజెంట్ నర్సరీ. స్వాగతం, సుస్వాగతం. గుడ్ మార్నింగ్, అందరూ బాగున్నారండి? చాలా రోజుల తర్వాత, దాదాపు 20 సంవత్సరాలు, 2004-05 ఆ సంవత్సరం మనం బయటికి ఎక్కడ తిరిగినాం, ఎక్కడ ఇప్పుడు వర్క్ చేస్తున్నాం, ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలియని పరిస్థితి. ఈ కార్యక్రమంతో మనమందరం ఒక చోట గ్యాదర్ అయ్యి ఈ రకంగా కలుసుకొని ఏ ప్రయాసాలకు ఓర్చి వాళ్ళ ఆరోగ్యాలు సహకరించకపోయినా కూడా ఇంత దూరం మనకి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఈ దిగ్విజయం చేసినందుకు చాలా సంతోషిస్తున్నాం సార్. అదేవిధంగా సార్ కూడా, మన హెచ్ఎం సార్, ఇప్పుడు విజయభాస్కర్ రెడ్డి సార్ ఇక్కడ హెచ్ఎంగా నెక్స్ట్ మంత్లోనే రిటైర్ అవుతున్నారంట. ఆ సార్ కూడా రిటైర్ అయిన తర్వాత మంచి ఆరోగ్యాలతో, మంచి ఆరోగ్యంతో బాగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. స్టడీస్ మనకి బాగా చెప్పారు. ఆ సార్ 2010లోనే రిటైర్ అయ్యారంటే నాకు నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే రిటైర్మెంట్ అయి 15 సంవత్సరాలు అయింది, కానీ సార్ అంత ఆరోగ్యంగా ఉన్నారు, అంత హెల్తీగా ఉన్నారు సారు. ఇప్పటికీ నమ్మలేకపోతాం, ఇప్పటికీ సర్వీస్లో ఉన్నారా అనంత ఇదిగా ఉన్నారు సారు. ఇలాగే దేవుడు ఇంకా మంచి ఆరోగ్యాలు సంపాదించాలని, ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాం సార్. ఇకపోతే మహేష్ బాబు సారు, సూపర్ స్టార్ మహేష్ బాబు సార్ లాగే ఉన్నారు ఇప్పటికీ కూడా. సార్ నమస్తే సార్. చాలా రోజుల తర్వాత, దాదాపు 20 సంవత్సరాల తర్వాత మేము ఎప్పుడు చూడలేదు, కలుసుకోలేదు సార్. ఇప్పుడు చూడడానికి మేము చాలా సంతోషిస్తున్నాం సార్. మీతో కలిసి మాట్లాడుతున్నందుకు, మా సంతోషాలని, మా బాధల్ని అన్నిటినీ మీతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. అదేవిధంగా మీనాక్షి మేడం మాతో రెగ్యులర్గా టచ్లోనే ఉన్నారు. అదే పనిగా మేడం దగ్గర ఆ దేవుడు మా ఇద్దరిని కలపడం వల్ల మేడం దగ్గర డ్యూటీ చేయడము 2 సార్లు, ఒకసారి కాదు, ఒకసారి అంటే యాదృచ్ఛికంగా జరిగిపోతుంది అనుకుంటారు, కానీ రెండోసారి కూడా 2019 రాయదుర్గంలో, 2024 రీసెంట్గా నార్పల్ల మండలం కేశేపల్లిలో ఇద్దరం కలిసి మేడంతో నేను డ్యూటీ చేసినందుకు చాలా సంతోషిస్తున్నాం మేడం. మీ దగ్గరే చదువుకొని ఒక ఉన్నత స్థాయికి చేరుకొని మీ దగ్గర డ్యూటీ చేసినందుకు చాలా సంతోషిస్తున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. దాదాపు 60 రోజుల నుంచి అనుకుంటూనే ఉన్నాము, ఇప్పుడు చేయాలా, అప్పుడు చేయాలా, ఆ డేట్ అలా పోస్ట్పోన్ అవుతూ వస్తూ ఉంటుంది. కాకపోతే ఆ దేవుని దీవెనలు, తర్వాత మన ఉపాధ్యాయులు అందరి దీవెనల వల్ల ఈరోజు సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రాం మనము జరుపుకుంటున్నందుకు చాలా సంతోషం. ఇంకా కొద్దిమంది మిత్రులు వస్తున్నారు, వాళ్ళ రాక కోసం మనం కూడా వేచి చూస్తున్నాం. వాళ్ళు వచ్చిన తర్వాత ఈ ప్రోగ్రాం ఇంకా సక్సెస్ఫుల్గా, ఇదే జోష్ఫుల్గా జరుపుకోవాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు సార్ వాళ్ళందరికీ, మన మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నారాయణ స్వామి. వేదిక మీద ఉన్న ఏమిరా మనమందరము మనకందరికి చెప్పినటువంటి క్లాస్ టీచర్స్ మేడం మీనాక్షి మేడం, నాగప్ప సారు, మహేష్ బాబు సారు, అందరికీ ధన్యవాదాలు సార్. మీరు మీ టైం. హలో, హలో, అందుకే నేను 2004-2005 10th క్లాస్ ఒకటి ఇక్కడ చదివాను సార్. నా తోటి మిత్రులందరూ, అలాగే మన లేడీస్ అందరూ వచ్చిన దానికి, మన మీ భర్తలు అందరూ సహకరించిన దానికి చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే 2004-2005 బ్యాచ్ వచ్చేసి ఆల్మోస్ట్గా బ్యాచ్లో మన అన్నాడు. అలాగే నేను ఆల్మోస్ట్ 5 months నుంచి గ్రూప్లో, మీరు లేడీస్ లేరు కానీ 5 months 6 months నుంచి అడుగుతానే ఉన్నా. అందరూ
మళ్ళా రేపు మనం ఫిబ్రవరి 2 అనుకున్నాము, 9th అన్నారు. 9th తర్వాత మన ఆదిశేషుకి ఎందుకు కొంచెం వల్ల ప్రాబ్లమ్స్ వల్ల 16th వేశారు. అలాగే అందరూ వచ్చిన దానికి కూడా అందరూ మన పాత రోజులు, ఎందుకంటే మనం 2004 లక్ష్మి నేను వెనక ముందు వన్నాము, అదే హాల్ టికెట్ నెంబర్స్ వెనక ముందు ఆల్మోస్ట్ ఆ రోజు వరలక్ష్మి అమ్మాయి ఇంగ్లీష్లో కూడా చూపించకపోతే నేను ఈ స్థాయిలోకి వచ్చేవాడిని కాదు. ఎందుకంటే ప్రజెంట్ వచ్చేసి కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నాను. 2013లో నాకు జాబ్ వచ్చింది. అది ఎందుకంటే నేను శివప్రసాద్ ఆదిశేషయ్య ముగ్గురం కలిసి ఒకటే బ్యాచ్లో వచ్చేసాము. 2013 నుంచి ఇప్పుడు 2025 నాకు 2016లో మ్యారేజ్ అయింది. ఒక అబ్బాయి పాప ఉన్నారు. అబ్బాయి వచ్చేసి 3rd క్లాస్ చదువుతున్నారు, పాప వచ్చేసి యూకేజీ చదువుతుంది. అబ్బాయి పేరు వచ్చేసి అభినయ్ కుమార్, పాప పేరు వచ్చేసి గీతిక యాదవ్ అని ఇంటి పేరు పెట్టుకున్నాము. అలాగే మేడం మన మహేష్ బాబు సార్ గురించి చెప్పాలి. ఎందుకంటే మన క్రికెట్ అంటే ఎక్కువ సార్ ప్రోత్సహించారు సార్. మీరు ఆ రోజు ఆర్డిటీ తరఫున నాకు మీరు చదివారు సార్. మన డిగ్రీ వచ్చేసి ఆర్ట్స్ కాలేజ్, నాది బీఈడ్ అయిపోయింది. బీఈడ్ వచ్చేసి మన ఎస్ఎస్బిఎన్ కాలేజీలో చదివాము. మేమేమంటే ఏదో టీచింగ్ ఫీల్డ్కే పోవాలని అనుకున్నాను, కానీ ఆ మన యాదృశిక శాస్త్రం వల్ల నేను కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినాను. ఎందుకంటే మామ అంటాం, ఇద్దరు మామ అని పిలుచుకుంటాము. సూర్యును, మన రామంజీ, మేము మన శివప్రసాద్, మన ఆదిశేషయ్య, మేమంతా కలిసి ఇప్పుడు కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినాము. దానికి సంతోషంగా, ఎందుకంటే 2004-2005 బ్యాచ్ మనకి పునాది అటువంటి ఉంటుంది. ఎందుకంటే 2004 10th పాస్ అయినామంటే మనం అదర్ కోర్స్ చేయగలము. ఇంటర్మీడియట్ మనకి క్వాలిఫికేషన్ కాబట్టి ఇంటర్మీడియట్ ద్వారా మనం కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినాము. అలాగే మన మిత్రులందరూ వాళ్ళ అంటే వాళ్ళ స్థాయిలో ఉన్నారనమాట. మన లేడీస్ కానీ అందరూ, మన లేడీస్ వచ్చేసి మన కొంతమంది రాలేదన్నమాట. ఇప్పుడు గ్రూప్ 1 నుంచి 2 రాలేదు, కొంతమంది రాలేదు. అలాగే మన చంద్రకళ అనే అమ్మాయి కూడా రాలేదు. మన ఇంకా ఎంకంపల్లి సుశిక, మన సుఖేంద్ర, వీళ్ళంతా రాలేదు. ఎందుకంటే మనం 20 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం అంటే అది చాలా ఆనందంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది. మన తర్వాత బాయ్స్ అండ్ గర్ల్స్ అందరు కలుస్తున్నాం, చాలా సంతోషంగా ఉంది. ఇంత అనుభూతిని మనకు ఎన్నేళ్ళకు మనం అనుభవించినందుకు చాలా స్వీట్ మెమోరీస్గా గుర్తుండిపోవాలని మనం గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకున్నాం. మనం ఒకటి మర్చిపోకూడదు, ఎక్కడ మన జీవితానికి పునాది పడింది అనేది మనం గుర్తుంచుకోవాలి. తల్లి తండ్రి తర్వాత గురువు ఎంత ముఖ్యం అనేది దేవుడు, వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదు మన జీవితంలో. వాళ్ళు మనకు నేర్పించిన విద్య వల్లే మనం ఇంతగా పైకి ఎదిగామనేది నా ఉద్దేశం. ఫ్రెండ్స్, నేను చెప్పిన కరెక్ట్ అయితే మనసులో పెట్టుకోండి. సార్ గారు గారి ప్రతి ఒక్కరికి పేరున చెప్తున్నాను, మా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మాకు లైఫ్ ఇచ్చారు, మిమ్మల్ని జీవితంలో మర్చిపోలేము. మీరు చెప్పిన మంచి మాటలతోనే మా జీవితాలు బాగున్నాయి సార్. మా పిల్లలకు మేము చెప్పుకోగలుగుతున్నాం. ఇప్పుడు మేము పొజిషన్లో ఉన్నామంటే దానికి కారణం మా తల్లిదండ్రుల మీరే సార్. అందుకు మీకు పాదాభివందనాలతో చెప్తున్నాం సార్. ఒకటి ఫ్రెండ్స్, ఇదే కాదు, మనం ఇప్పుడు మంచి పొజిషన్లో ఉండొచ్చు. కొంతమంది జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, జాబ్ చేయని వాళ్ళు ఉంటారు అని ఫీల్ అవ్వద్దండి. అందరూ జాబ్ చేసే వాళ్ళకంటే మనం ఏం తక్కువేం కాదు. వాళ్ళ గురించి కంటే మనం కూడా బాగా మన తెలివితేటలతో పైకి వచ్చాము. అలా అని ఎవరు ఈగో మాత్రం పెట్టుకోవద్దండి. ఏ ఫ్రెండ్స్కైనా ఏ లేడీస్కైనా ఎవరికైనా కష్టం వస్తుంది. దాంట్లో మనం ఒకరున్నాము, మనం ఒకరికి సాయం చేస్తే మనకి 10 మంది సాయం చేయగలిగే మనసు మనకు ఉండాలి. ఒకరు తోడుండి సహాయపడండి. చెప్పాలనుకునే వాళ్ళంటే కరోనాలో చాలామంది పెద్దవాళ్ళని పేదవాళ్ళని పోగొట్టుకొని ఎన్నో కుటుంబాలు బాధపడుతున్నారు. ఇప్పటికి కూడా వాళ్ళు కోలుకోలేకపోతున్నారు. మీ సహాయం, మీ వంతుగా ఏదో ఒకటి సాయం చేయండి. అప్పుడే మానవ జీవితానికి మనకు తేడా లేదనేది గుర్తుంచుకుంటే అదొక్కటి చాలండి. మీరు కోరుకునేది కూడా ఇదే మేడం. అందరికీ శుభోదయం. ముందుగా గురువు గురించి చెప్పాలంటే, గురువు అంటే తరగని జ్ఞానం, గురువు అంటే గ్రంథాల సారం, గురువు అంటే అనుభవాల పాఠం, గురువు అంటే క్రమశిక్షణకు మార్గం,
గురువు అంటే గమ్యం చేర్చే మార్గం, గురువు అంటే తలరాతలు మార్చే సాధనం, గురువు అంటే వెలుగులు నింపే దీపం, గురువు అంటే కంటికి కనిపించే దైవం. అలాంటి గురువులు మన ఆహ్వానాన్ని మన్నించి చాలా దూరం ప్రయాణించి తమ ఒక్కరోజు సమయాన్ని మనకు కేటాయించి మనల్ని దీవించడానికి విచ్చేసిన మన ఉపాధ్యాయులందరికీ పేరు పేరున పాదాభివందనం సార్. అలాగే స్వాగతం, సుస్వాగతం సార్. అలాగే 2004-2005 సంవత్సరం అప్పటి జ్ఞాపకాలు కొంతమందికి గుర్తుంటాయి, కానీ మరొక్కసారి మనం కలుసుకొని అవన్నీ జ్ఞాపకం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు జ్ఞాపకాలు పుస్తకాలను భుజంపై మోసిన రోజులు, లేటుగా వచ్చి గేటు బయట నిలబడ్డ రోజులు, పక్కవాడి లంచ్ బాక్స్ తిన్న రోజు ఇచ్చే చాక్లెట్, ఆడిన ఆటలు, పాడిన పాటలు, అలాంటి మధుర జ్ఞాపకాలను మరలా గుర్తు చేసుకోవాలని వివిధ ప్రదేశాల నుండి ఉద్యోగరీత్యా కానీ వ్యవసాయ రీత్యా కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైనా కావచ్చు అవన్నిటినీ వదిలేసుకొని మన మిత్రులను ఉపాధ్యాయులను కలుసుకోవాలని, మన పాఠశాలను మరొక్కసారి చూడాలని చాలా దూరం ప్రయాణం చేసి వచ్చిన మన మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు మహిళా మిత్రులకు స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే మేము ఇండివిజువల్గా వచ్చేది వేరు, మీరు ఇక్కడ నుండి అంటే మీ పుట్టిన ఇంటి నుండి మెట్టినింటికి వెళ్ళి అక్కడ వారి దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళకి కానీ స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ఒకరు పంపిస్తారు, ఒకరు పంపేవారు. ఎందుకంటారా, జెడ్పీ హై స్కూల్ చరిత్రలో ఇటువంటి గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చేయడం మా బ్యాచ్కే సొంతం సార్. ఇది ఫస్ట్ టైం ఈ స్కూల్లో చేస్తున్నాం సార్ మేము. ఎందుకంటే ఇంతకుముందు మాకు వెనక బ్యాచ్లు ఉన్నారు, ముందు బ్యాచ్లు ఉన్నారు, కానీ ఇలాంటి ఆలోచన మనకు ఫస్ట్ రావడం మనకు గర్వకారణం. ఇప్పుడు మమ్మల్ని పొద్దున ఉదయం అడిగారు, మీరు ఏ బ్యాచ్, ఎందుకు టెంట్లు వేస్తున్నారు, అవి వేస్తున్నారు, ఇవి వేస్తున్నారు అని. 5 సంవత్సరాలు అయింది మేము కలుసుకోవాలని ఇట్లా వస్తున్నాము అని చెప్పడం జరిగింది. మన ముందు బ్యాచ్ వెనుక బ్యాచ్ వాళ్ళు 2 కనపడినారు. మేము కానీ నెక్స్ట్ దాన్ని ప్లానింగ్ చేసుకుంటాం, మేము కానీ మా గ్రూప్ తరఫున మేము కానీ ఇట్లాంటి ప్రోగ్రామ్ చేస్తామని కానీ చెప్పడం జరిగింది. అలా 2004-2005 బ్యాచ్, ఈ బ్యాచ్ ఎందుకు బ్రాండ్ అన్నారంటే ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, కాబట్టి ప్రతి ఒక్కరూ తర్వాత కానీ పలకరించుకోవాలని నా విన్నపము. అలాగే ఇందాక మా ఫ్రెండ్ చెప్పినట్లు తల్లిదండ్రి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తల్లిదండ్రి జన్మనిచ్చిన తర్వాత మన బాధ్యతను గురువుగారు తీసుకుంటారు. గురువుగారు తీసుకొని వాళ్ళు ఆ రోజు కొట్టిండొచ్చు, లేదంటే తిట్టిండొచ్చు, మిగతా ఏది చేసినా అది మన మంచి కోసమే చేసింటారు, కానీ అది అప్పుడు మనకు తెలియదు. ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి వాళ్ళంటే ఏమిటి, వాళ్ళ విలువ అంటే ఏమిటి అనేది మనకి ఈరోజు తెలిసి వస్తుంది. తల్లిదండ్రి అన్నాక మీరు, నా ఉద్దేశం ఏమంటే వేరే గుడికి ఎక్కడా వెళ్ళవలసిన అవసరం లేదు. ప్రతిరోజు తల్లిదండ్రులకు పాదాభివందనం చేసుకొని వాళ్ళ మంచి చెడులు చూసుకున్న వానికి దేవుడు ఎప్పుడు పక్కనే ఉంటాడు. కాబట్టి తల్లిదండ్రికి మొదటి స్థానం ఇవ్వండి, తర్వాత గురువులకి మొదటి స్థానం ఇవ్వండి. ఓకే, థ్యాంక్స్ టు నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఉపాధ్యాయులు. కంప్లీట్ చేశాను. ఇప్పుడు గుంటకల్ మున్సిపాలిటీలో వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనమందరం ఉన్నాం, కానీ ఈరోజు మన మధ్య కొంతమంది మిత్రులు అలాగే కొంతమంది ఉపాధ్యాయులు లేరు. ముఖ్యంగా మన రామలక్ష్మణ్ మేడం మన మధ్య లేరు. మేడంను ఒకసారి గుర్తు చేసుకుందాం. అలాగే మన మిత్రులు కొంతమంది, మన ఫ్రెండ్ రాము అయితేనేమి, కంబగిరి, సరస్వతి, అనంతమ్మ, ఈ 4 ఈరోజు మన మధ్య లేరు. వాళ్ళని కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం. వాళ్ళు ఈరోజు మనతో పాటు ఉంటే చాలా బాగుండేది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ థ్యాంక్స్. కొంచెం మాట్లాడినా చాలరా. థ్యాంక్స్ రా. నమస్తే ఫ్రెండ్స్. హాయ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా 20 సంవత్సరాల తర్వాత నేను చూస్తున్నాను. మేడం, మీ క్లాస్ నాకు ఎప్పటికీ స్పెషల్ మేడం.
ఎందుకంటే నాకు ఇప్పటికి గుర్తుంది సార్. ఈజ్ దా రాయాలంటే ఫస్ట్ ఈజ్ అంటే ఐ క్యాపిటల్ రాస్తుంటే, ఇప్పుడు లేదు అలా రాయకూడదు, టీ క్యాపిటల్ రాస్తుంటే అలా రాయకూడదు. స్పెషల్ మేడం. థ్యాంక్స్ సార్. సార్ మీరు సార్ మీరు చెప్పిన సోషల్ పాఠాలు ఇప్పటికీ మాకు బయట ఎలా ఉండాలి, మాది ఏం జరుగుతుంది అనేది మాకు ఒక అవగాహన మీ ద్వారా వచ్చింది సార్ మాకు. సో అది మిమ్మల్ని ఎప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉన్నాం. మిత్రులతో మాట్లాడినప్పుడల్లా కూడా ఆ సార్ ఆ రోజు ఎలా చెప్పేవారు, అలా ఉండేవారు మాతోటి అనే విషయాలు మేము ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటాం సార్. సార్ మైదం సార్ మీరు ఇప్పటికీ స్పెషల్ స్టారే సార్ మాకు. సార్ ఒక క్లాస్ పరంగా కాకుండా కూడా బయట కూడా మాకు ఒక ఆటల పరంగా కానీ ఏదైనా పరంగా కానీ మీకు మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారు. దానివల్ల మేము క్లాస్ అంటే ఏదో ఒత్తిడిగా ఫీల్ అవ్వకుండా ఫ్రీగా ఉండగలిగాం సార్. ఇంకా మాకు ఇంకో స్పెషల్ సార్ సార్ రమణాథ్ సార్ మాకు మ్యాథ్స్ ఆయన ఇప్పుడు మాకు స్పెషల్ సార్. నాకు మాత్రం చాలా స్పెషల్. ఆయన లెక్కలు చాలా బాగా, అంటే ఆయన ఇద్దరు బాగా కలిసి వచ్చేవారు. ఒకరోజు నాకు బాగా గుర్తుంది, సార్ రాలేదు సార్, ఏం సార్ ఇంకా రాలేదు అంటే, సార్ ఏమో వెనక గాలిదేమో కొట్టిపోయాడేమో అని చెప్పారు మీరు ఆ రోజు. అలా మెమరీస్ చాలా ఉన్నాయి సార్ మీతోటి. ఇదిగా ఫీల్ అయ్యాము సార్ ఆయన వల్ల. ఈరోజు ఇంత గ్రాండ్గా మీట్ జరుగుతుంది, మిమ్మల్ని అందరూ మీట్ అయినందుకు ఫ్రెండ్స్ చాలా మంది థ్యాంక్స్ ఫర్ కమింగ్. మన ఆహ్వానాన్ని మన్నించి వాళ్ళ యొక్క అమూల్యమైన సమయాన్ని మన కోసం కేటాయించి ఇక్కడికి విచ్చేసినటువంటి మన గురువు గారికి, నాగప్ప సార్ గారైన మహేష్ బాబు సార్ గారికి, మీనాక్షి మేడం గారికి, అదేవిధంగా ఈ స్కూలు హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ అయినటువంటి గౌరవనీయులు విజయ్ భాస్కర్ రెడ్డి సార్ గారికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మన గురువులతో పాటు ఆ రోజు మనకు విద్యను, అదేవిధంగా మన తెలుగు ఉపాధ్యాయుడు చిన్నపరెడ్డి సార్ గారు, సారు నాకొక్కటే కాదు గురువు, గుంతకల్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో మా నాన్నగారు కూడా గురువే సారు. తర్వాత ఇక్కడ 2000 సంవత్సరంలో 6వ తరగతి జాయిన్ అయినప్పుడు సార్ కూడా ఇక్కడికి జాయిన్ అవ్వడం జరిగింది. నాకు కూడా విద్యను బోధించినందుకు కూడా చాలా గర్వంగా ఉంది. సార్ గారు కూడా చాలా రోజుల నుంచి ప్రతిరోజు కనపడేవాడు. ఈవినింగ్ అయితే వాకింగ్ వచ్చినప్పుడు గుంతకల్లో చాలాసార్లు అడిగాడు. కానీ అనుకోకుండా సార్ గారికి ఒక చిన్న సర్జరీ వల్ల ఐకి కంటి కోసం ఎల్వి ప్రసాద్ గారు హాస్పిటల్లో అపాయింట్మెంట్ దొరికిందని నిన్న ఈవినింగ్ వరకు వేదికను అలంకరించిన ఉపాధ్యాయులకు నా ధన్యవాదాలు సార్. సార్ నా పేరు శివప్రసాద్, నాది ఎన్ వెంకటాంపల్లి. నేను 2013 బ్యాచ్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినాను సార్. సార్ మా బ్యాచ్ మొత్తం 49 మంది స్టూడెంట్స్ సార్. ఈ బ్యాచ్లో 2 డాక్టర్లు ఉన్నారు సార్, 6 మంది కానిస్టేబుల్స్, జగదీశ్వర్ రెడ్డి లోకో పైలట్, బ్రహ్మానంద సచివాలయం ఎంప్లాయ్, మన గీత కూడా ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు, మన ప్రవీణ్ ఎలక్ట్రీషియన్గా. ఆల్మోస్ట్ 50% ఏదో ఒక ఉద్యోగంలో సెలెక్ట్ అయ్యారు సార్. అందులో గవర్నమెంట్ జాబ్సే ఎక్కువ ఉన్నాయి సార్. సో దీనికి మేము బాగా చాలా గర్వంగా చెప్పుకుంటాం సార్. ఈ విధంగా ఇందాక నారాయణ ఒక పాయింట్ చెప్పారు సార్, నాకు ఎవరో ఇంగ్లీష్ వచ్చింటే పాస్ అయినారు. యాక్చువల్గా నేను చెప్పాలనుకున్నాను సార్, నాకు సుశీల ప్లస్ కీర్తి, నాకు హిందీలో నా పేరు తప్పితే ఏం రాశారు. ఇప్పుడు నా పేరు రాసి మర్చిపోయినాను సార్. అలాంటి ఎగ్జామ్ ఫస్ట్ బిట్లు పెట్టిపోయినాను సార్. వెళ్ళిన 5 నిమిషాలకి దొరికిపోయినాను. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సుశీల అడిగింది రాష్ట్రం శివ అని, ఏం రాలేదన్నమాట. ఆమె పేపర్ ఇచ్చింది, అది రాసిన తర్వాత మరి కీర్తి పేపర్ ఇచ్చింది, కీర్తి పేపర్ తీసుకొని రాశాను సార్. హైలైట్ ఏమంటే నా 10th క్లాస్లో నాకు హైయెస్ట్ స్కోర్ హిందీలోనే 86 మార్క్స్ వచ్చాయి. అది సార్. థ్యాంక్ యూ సార్. ప్రజెంట్గా ప్రైవేట్ జాబ్ చేసుకుంటాను సార్, చైతన్య కాలేజ్ హైదరాబాద్లో, నానా కాలేజీలో. నా పేరు నరసింహరావు, కదిరిపల్లి. నాకు 2 పిల్లలు హైదరాబాద్లో ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. బాబు పేరు హేమచంద్ర, పాప పేరు గుణప్రియ. మేడం
చెప్పిన గ్రామరు అన్నీ గుర్తుకొస్తాయి మేడం చూడగానే. ఉపాధ్యాయులు గారికి చాలా వందనాలు. మహేష్ బాబు సార్, సార్ మీరు సైన్స్ చెప్తుంటే ఇప్పుడు మిమ్మల్ని చూస్తేనే సైన్స్ అంతా గుర్తుకొస్తుంది సార్ మాకు. సోషల్ సార్ వస్తున్నారు సార్. నా ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్ నాకు ఈ అవకాశం ఇచ్చారు. నా పేరు వరలక్ష్మి, అనంతపూర్లో పెళ్ళి అయింది. మా ఆయన వచ్చేసి ఫ్లాట్ బిజినెస్ చేస్తాడు, అనంతపూర్లోనే సెటిల్ అయింది. థ్యాంక్స్. ఉన్నారు ఇలా పట్టుకోండి పైన దాన్ని క్లోజ్ చేసుకోండి. హలో సార్ వాళ్ళు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మహేష్ బాబు సార్ కానీ నగర్ సార్ కానీ ఇంగ్లీష్ మేడం కానీ మహేష్ బాబు సార్ మా చెల్లెలు అడిగింది సార్ మిమ్మల్ని. అప్పుడు అటెండెన్స్ వేస్తుంటే 7 అంటున్నారు సార్ మీరు. దానికి అనుకుని చాలా నవ్వాను సార్ నేను. అయితే నవ్వుకున్నాను బాగా. అవును సార్ బాగా నవ్వుకున్నాం సార్. మాకు చెల్లె అని నవ్వునప్పుడు సార్ 7 అంటుండే అని అనింది సార్. నేను ఇప్పుడు నన్ను కళ్యాణ్ పిలిపించారు. నేను ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాను. నాకు ఒక పాప. అవుతుంది సార్ హైట్. ఇప్పుడే బాగా హైట్ ఉందంటున్నారు సార్. సార్ నేను నాది 10th అయిపోయిన తర్వాత నేను ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎంబీఏ అనంతపూర్లో చదివాను సార్. తర్వాత మ్యారేజ్ అవ్వకముందే ఒక 1 year జాబ్ చేశాను హైదరాబాద్లోనే. మ్యారేజ్ అయ్యాక జాబ్ చేశాను సార్ అక్కడే. ఒక 5 years చేశాను. కరోనా తర్వాత మానేశాను సార్. ఇంకా పాప పుట్టిందని మా ఫ్రెండ్స్కి సార్ వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు. నా పేరు వచ్చేసి కీర్తి. నేను 10th వరకు ఇక్కడే చదివాను. నాకు మ్యారేజ్ అయింది. మా ఆయన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఒక బాబు. థ్యాంక్ యూ. ఎందుకంటే మనందరినీ చూడడానికి సార్లు వచ్చారు, మనం కాదు సార్ అందరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నా పేరు శ్యామల, నేను గుర్బాడ్ అమ్మాయిని. ఇప్పుడు మ్యారేజ్ అయింది తాడిపత్రి దగ్గర. మా ఆయన ఆల్ట్రాటెక్ వర్కర్, చాలా హైట్ ఉంటాడు. నేను పొట్టి గుత్తిలో చేసినాను. ఇక్కడ గుంటకల్లో అయితే బీఈడీ కంప్లీట్ చేసినాను. ఇప్పుడైతే హౌస్ వైఫ్ ప్రజెంట్. అందరికి ముందు 2004, 2005 అంటున్నారు, కానీ మన బ్యాచ్ 2002, 2005 అందరు వచ్చినారు. చాలా థ్యాంక్స్ అందరికి. మొత్తం అందరు వచ్చినారు. డ్రాప్ అయిన వాళ్ళు, 2005 వరకు ఉన్న వాళ్ళు అందరు వచ్చినారు. అందరినీ చూసినాము. చాలా హ్యాపీగా ఉంది. ఈ క్షణం అయితే అస్సలు మర్చిపోలేము, జీవితాంతం గుర్తుంటుంది. థ్యాంక్స్. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా థ్యాంక్స్. నా తోటి విద్యార్థులకు నా హృదయపూర్వ నమస్కారాలు. అక్క మైక్ ఇలా పట్టుకోండి. నమస్కారాలు. నాతో పాటు చదువుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. నేను కూడా చాలా బాగా ఉన్నాను. నా పిల్లలు 2 ఉన్నారు, కొడుకులు, ఒక పాప. ఫస్ట్ 10th క్లాస్ ఇక్కడే అబ్బాయి చదివాడు. ఇక్కడే బాగున్నాడు అబ్బాయి కూడా చదువుకొని. ఇప్పుడు ఎస్కేపీ చదువుతున్నాడు, 2nd year చదువుతున్నాడు అబ్బాయి. నేనైతే పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తున్నాను ఇప్పుడు. నాతోటి విద్యార్థులు చాలా ఆనందంగా ఉన్నారని అందరినీ అనుకుంటున్నాను. నన్నైతే చాలా ఫస్ట్ ఈ పాప ఏం వేస్ట్ పాప అంటున్నారు. ఫస్ట్ అందరూ అట్లే అన్నారండి. అందరిలో ఇప్పుడు నేనే బెస్ట్ అనిపించుకుంటున్నా. నాకైతే చిన్ననాటి స్నేహితుడు అభిశేషయ్య. చిన్నప్పటి నుంచి గొడవ పడుతూ ఇంట్లో ఆడుతూ కలిసిమెలిసి బతికాము. చాలా మంది నా ఫ్రెండ్స్ చాలా దూరమైనారు. కొంతమంది మాత్రమే, నాకు జెంట్స్ మాత్రమే చాలా అలౌట్గా ఉన్నారు. అమ్మాయిలు అయితే లేరు నా దగ్గర ఎవరు. నేనైతే చాలా ఫీల్ అయినా. దగ్గర పెట్టుకోమ్మా, అంతే దగ్గర పెట్టుకో. గౌరవనీయులైన ఉపాధ్యాయులు, తోటి ఫ్రెండ్స్ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనివాసులకి
కలవాలి, వచ్చినప్పుడల్లా కలవాలి కలవాలి అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనివాసులకు కృతజ్ఞతలు. మనం అందరం కలిసిన దానికి చాలా సంతోషంగా ఉంది. నా పేరు కృష్ణవేణి, తెలిసిందా అందరికీ. మా ఆయన పేరు చంద్రశేఖర్. నాకు 2 పాప బాబు. పాప ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. బాబు 10th క్లాస్ ఇప్పుడు రాస్తాడు. కృతజ్ఞతలు మా ఫ్రెండ్స్కి అందరికీ. నా పేరు మమత. నేను 9th డ్రాప్ అయినాను. మాకు 2 అమ్మాయిలు 1 బాబు. మా ఆయన సోమశేఖర్ రెడ్డి ఇదే చైర్మన్ చేశాడు. మాకు విజయ్ భాస్కర్ రెడ్డి సారు బాగా తెలుసు. మా ఆయన గురించి చెప్తారు. మేడం, నాగప్ప సారు, నువ్వైనా సార్, మహేష్ బాబు సార్. నా పేరు సుశీల. నాకు 2 దగ్గర ఇచ్చినారు సార్. మాకు మ్యారేజ్ ఉంది. నాకు పాప బాబు. పేరెంట్స్కి, టీచర్స్కి అందరికీ నమస్కారాలు. నా పేరు నిర్మల. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. నాకు మ్యారేజ్ అయింది. నమస్కారం సార్. నేను ఇక్కడే చదువుకున్నాను. మీరందరూ వచ్చిన దానికి చాలా థ్యాంక్స్. నేను మీ అందరితో పాటు 8th క్లాస్ వరకే చదివాను. దాని తర్వాత గుంటకల్ సరస్వతి విద్యా మందిరికి వెళ్ళాను. దాని తర్వాత హైదరాబాద్కి 2004లోనే వెళ్ళిపోయాను. ప్రజెంట్ ఎంఎస్సీ లైఫ్ సైన్సెస్ కంప్లీట్ చేసేసి ఎంబీఎల్డిస్ట్గా చేస్తున్నాను సార్. నేను టెస్ట్ బేబీ మేకర్గా 22 ఇయర్స్ తర్వాత మిమ్మల్ని అందరూ చూస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, అలాగే నాతోటి మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తోటి మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు వచ్చినందుకు. ఎందుకంటే మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఏమో తెలియదు. 2 తూర్లు మనకి అనుకున్న టయానికి రాలేకపోయినాము. అలాగే మీకన్నా ఎక్కువగా మహిళలకి, అమ్మాయిలకి, మన మిత్రులు అంటే మిత్రురాలు వాళ్ళు ఎందుకంటే భర్తలను ఒప్పించి ఎలా 2 తూర్లు మనం అనుకున్న టయానికి రాలేకపోయినాము. 2 times. మాకంటే మీ అంత ఇంగ్లీష్ మాకు రాదు. మేము ఎందుకంటే అందరూ అనుకుంటారు 10th లో మీ ఫస్ట్ ఉండాలా, మీ ఫస్ట్ ఉండాలా అని. ఫస్ట్ ప్రతి ఒక్కరు రావాలనుకుంటారు. కానీ నేను లాస్ట్ వచ్చాను అందరికన్నా 10th లో. ఎందుకంటే 6 సబ్జెక్టులు ఫెయిల్. ఏం కట్ట ఏం లేదు. అయినా ఈ రోజు అంటూ నాకంటూ కొద్దిగా మార్కెట్లో మీతో పాటు కలిసి ఉండడానికి రావడానికి ఎంతో సంతోషంగా ఉంది. ఇంకా అదే టైంలో ఏమంటే మనము ఇదే సంవత్సరమే కాకుండా ఏ 2 ఏళ్ళకి ఒకసారో 5 ఏళ్ళకి ఒకసారో కలవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తే బాగుంటుందని నా ఒక కోరిక. ఏదైనా కానీ అది అవతల. నేను వచ్చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాము. అటు నుంచి వచ్చేసి నాకు పెళ్ళి అయింది 5 సంవత్సరాలు అయింది. నాకు 1 భార్య, 2 పిల్లలు. అనుకున్నాను సార్, అంతే సార్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ ఎప్పుడైనా కానీ 2 ఏళ్ళు కానీ 5 ఏళ్ళు కానీ మనకు పుట్టిన పిల్లలు కానీ వాళ్ళు ఫ్రెండ్స్ అవడానికి ఎంతో. మన ఉపాధ్యాయులు అందరికీ పేరు పేరున నమస్కారం సార్. మీరు ఇంత దూరం మా కోసం వచ్చి, మా కోసం టైం స్పెండ్ చేసి, మా కోసం వచ్చిన దానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ, గురువులకి, పూజ్యులకి అందరికీ నమస్కారం సార్. అలాగే ఇప్పుడు మన గోపాల్ రెడ్డి మాట అన్నాడు. గోపాల్ రెడ్డి 2 ముగ్గురా గోపాల్ రెడ్డి యాడున్నావు? గోపాల్ ఇటు రారా సార్. మనం ఒకటే చేస్తే ఫ్రెండ్స్ కలుసురు. ప్రతి ఒక్కరు ఒకరికొకరు చేసుకుంటే ఖచ్చితంగా కలుస్తారు. ఒకరు స్పాన్సర్ చేసే పెద్ద విషయం కాదు. ఫ్రెండ్స్ అంతా రావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దురపడం చేసుకోవాలి. ఒకరికొకరు చేయించుకుంటేనే ముందుకు పోతాం. ఒకటే డబ్బు పెట్టే పెద్ద విషయం కాదు. కానీ అందరూ రారు. అది ఒకటి చిన్న విన్నపము. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు. అదే విధంగా సార్, ఎవరైనా కూడా మన పిల్లలు వెంకటంపల్లి కానీ ఎక్కడున్నా కూడా వాళ్ళు కాల్ చేసి ఏం కలుస్తాము, ఎట్లన్నా చేసాము, మనం ఎట్లన్నా కానీ 20 ఇయర్స్ అయింది మనం కలిసిగా ఎలాగైనా కలుస్తామని ప్రతి ఒక్కరు మన దూరంగా ఉన్న దగ్గర ఉన్న అందరినీ కలుపుకొని ఇంత విధంగా ఇంత ప్రత్యేకంగా మన బ్యాచే బాగా కలిసి చేస్తున్నామంటే ఇంత చాలా సంతోషంగా ఉంది ఈ విషయంలో మటుకు. అదే విధంగా మన కోసము వచ్చిన మన లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన నాకు
గౌరవులు ఉపాధ్యాయుల గారికి, సీనుకి, రామాంజనేయులకి అందరికీ థ్యాంక్స్. అందరికీ నమస్కారము. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. అలాంటి మీనాక్షి మేడం గారికి, మహేష్ సార్ గారి, నాగబ్ సార్ గారు, ప్రస్తుతం గారు. నేను ప్రస్తుతానికి నిలగొండ, నాది రంగస్వామి నా పేరు. ఉపాధి హామీ సిబ్బందిలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను. నా తోటి స్నేహితులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలిసి నాకు చాలా ఆనందంగా ఉంది. మనం ఎప్పుడూ ఇదే విధంగా కలుసుకోవాలని దేవుని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం రావడానికి కారణమైన సూర్యనారాయణ, సీనా, వీళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు. నేను ప్రస్తుతం ఈసీసీ ట్రాన్స్పోర్ట్లో లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాను. నాకు ఇద్దరు కొడుకులు, నవనీత్ చరణ్. మీరు అట్లా నన్ను కామెంట్ చేసి నేను ఏం మాట్లాడలేదు. నేను మీకు గుర్తున్నానో తెలియదు కానీ నన్ను మాత్రం బాగా గుర్తుపెట్టుకొని నన్ను బాగా మాట్లాడిస్తున్నారు. నేనైతే మధ్యలోనే డ్రాప్ అయినాను. అది ఎవరి వల్ల అనేది తెలుసా? ఏం చేసినారా చెప్పండి. నేను 7th క్లాస్ పూర్తి చేసుకుని 8th క్లాస్లోకి వచ్చినాను. చెప్తాను అదే చెప్తాను. అదే 6th 7th క్లాసు అదే యూనిఫామ్ వేసుకొని వచ్చిన. 8th క్లాస్కి వచ్చే లోపల అదే యూనిఫాము సార్ అది కాదన్నాడు. అది వచ్చేసి 8th క్లాసు వారం రోజులు వచ్చినాను. ప్రేయర్లో సార్ వచ్చేసి ఇది యూనిఫామ్ కాదు, తొడ వాచిదండ వాచేసినాడు సార్. ఇంకా ఆ కోపంతో మళ్ళీ స్కూల్లోకి వచ్చిన. సార్ నై కమెంట్ సార్ అంటే రారైట్ రారా పోతే కొట్టేకి వచ్చినాడు. సార్ నన్ను కొట్టదు సార్, నువ్వు నేను జంపుగా మళ్ళీ కొడతాను. అందుకని కాకపోతే ఆ రోజు చదువు గురించి విలువ తెలియక ఆ రోజు పోయినా, కానీ ఈరోజు మాత్రం చాలా బాధపడుతున్నా. నాతోటి విద్యార్థులు చాలా ఉన్న స్థాయిలో పైకి పోయినారు. మనం కూడా కొంచెం 10th క్లాస్ వరకు చదువుకుంటే ఎగినా మనకు కూడా ఏమైనా ఉంటుందేమో అని చాలాసార్లు అనిపించింది. కాకపోతే చెన్నప్ప సార్ని ఏం అట్లా ఉద్దేశపరంగా ఏం మాట్లాడడం లేదు. ఆ సార్ నన్ను మంచిగా అయినాడు, కానీ మనకి కొంచెం ఆర్థిక పరంగా ఆ రోజుల్లో యూనిఫామ్ కుట్టించే కూడా ఇంట్లో వల్ల డబ్బులు లేవు. కానీ ఇప్పుడు అన్నీ ఉన్నా కూడా ఇప్పుడు చదవడానికి పిల్లలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. అన్నీ ఉన్నాయి ఇప్పుడు, కాకపోతే ఏం లేదు పిల్లల దగ్గర. మనకున్న సంస్కారం టీచర్ల దగ్గరగా ఇప్పుడు ఏం లేదు సార్. మీరన్నీ కూడా గౌరవం లేదు సార్. ఇప్పుడు మేము ఇచ్చినంత గౌరవం వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. కాకపోతే వాళ్ళు ఎప్పుడు ఇస్తారో వాళ్ళు ఎప్పుడు మారుతారో కూడా తెలియచ్చా. నేను వచ్చినప్పుడల్లా చెప్తున్నా, రే మేము ఆ రోజుల్లో ఆడపిల్లలు చూస్తే అంత దూరంలో పరిగెడుతుండేవి, సార్లు చూస్తే ఇట్లా వంకొని మాట్లాడుతుండేవి, మీరు చూస్తే సార్లు మేడం వాళ్ళంటే లెక్క లేకుండా మీకు అని చెప్తున్నాను. కానీ వాళ్ళు చెవులోకి వేసుకోవడం లేదు. అందుకే వాళ్ళకి ఇప్పుడు అర్థం కాదు. మనలకట్లా మనం కూడా చాలా ఇబ్బంది పడితే. నా ఫ్రెండ్స్ అందరికీ కూడా నా నమస్కారాలు. నేను గుడిగల్లా వెల్డింగ్ షాప్ పని చేస్తున్నాను. నాకు పెళ్ళి అయింది, 2 పిల్లలు, కూతురు కొడుకు. నేను 9th క్లాస్ వరకు చదువుకున్నాను. అందరికీ థ్యాంక్స్. గోవిందరాజులు, తదుపరి వ్యక్తి నరసింహులు. ఫ్రెండ్స్ అందరూ కలవడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు గోవిందరాజులు. మన ఫ్రెండ్స్ అంతా కలవాలని మరీ కోరుతున్నాము. ప్రతి ఒక్క సంవత్సరం ఇలాగే పెట్టుకోవాలని కోరుతున్నాము. రాఘవేంద్ర. నా పేరు చిన్న రాఘవేంద్ర, గుర్రపాడు. ఉపాధ్యాయులకి నమస్కారం. నా పేరు నరసింహులు, నా గురుపాడు. మేడం నమస్కారం, నా గుర్రపాడు. నా పేరు అనిల్. 2 కొడుకులు పనిచేస్తారు. వచ్చారు, ఆమెకు కూడా కృతజ్ఞతలు. నమస్కారం ఉపాధ్యాయులకి,
మీ ఫ్రెండ్స్కి నా పేరు అభినయ్, నాకు కొడుకు బిడ్డ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ, ఎస్పెషల్లీ మా టీచర్స్కి. నాకు అనుకోకుండా కొంచెం వర్క్ ఉండి బాగా లేట్ అయిపోయింది రావడానికి. అసలు వస్తా అనుకోలేదు, బట్ రావాలి ఈరోజు ఎలా అయినా అందరినీ కలవాలి అని చెప్పేసి వచ్చా అనమాట. మనము 20 years తర్వాత అందరికీ ఇలా కలవడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందరికీ థ్యాంక్ యూ, ఎస్పెషల్లీ మన టీచర్స్కి. నిజంగా అంటే నన్ను ఎదిగిన స్కూల్లో 6th నుంచి 10th క్లాస్ వరకు మనకు మంచిగా మోటివేట్ చేశారు. ఫస్ట్ అయితే నాగప్ప సార్, వెరీ థ్యాంక్ యూ సార్. అండ్ మన మహేష్ బాబు సార్, మీనాక్షి మేడం, అందరూ కూడా మంచిగా నాకు ఈరోజు ఎలా అయినా కలవాలి ఖచ్చితంగా అన్నట్టు ఫీల్ చేసుకొని వచ్చాను అనమాట. ఇదంతా ఆర్గనైజ్ చేసింది, మరి ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్ అనంతపూర్, తర్వాత MBBS కూడా అనంతపూర్ మెడికల్ కాలేజీలో చదువుకున్నాను. తర్వాత పీజీ వచ్చి గైనకాలజీ కర్నూలు మెడికల్ కాలేజ్లో గైనకాలజీ అయిపోయింది 2017లో. తర్వాత నేను గవర్నమెంట్ సర్వీస్లో చేస్తున్నాను. సింగనమల CHC హాస్పిటల్లో గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సిస్టర్స్ అందరినీ, మన లేడీస్ అందరినీ, వాళ్ళకు కూడా పర్సనల్గా వెళ్ళి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళ పిల్లలతో మాట్లాడి మన శ్రీను, ఓన్లీ క్రెడిట్ మన శ్రీనివాసులు, మన క్లాస్మేట్ ఓన్లీ శ్రీను. ఈ విషయంలో అయితే గర్వంగా చెప్తున్నాం. మేమంతా యాక్చువల్గా ఒకటే చెప్పినాం, ఆల్ ఎంప్లాయీస్ ఎవరు మామూలుగా ఫీల్ అవుతండి, ఎంప్లాయీస్ ఒకటే అంటున్నామని. మామూలుగా అయితే మేము ఫస్ట్ నుండి కూడా రమేష్, మేము ఒక 5 to 6 మెంబర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకొని నేను అందరికీ ఒకటి చెప్తామండి, ఎంప్లాయీస్తో అందరితో మేము మాట్లాడతాం. ఫైనాన్స్ పరంగా అందరు ఇబ్బంది ఉంటుంది, ఎవరు వాస్తవంగా శ్రీనివాస్ సార్ మేము మా 10th బ్యాచ్మేట్స్లో అప్పటికి ఇప్పటికీ మా బెస్ట్ మా మామ సార్. ప్లస్ తను చాలా మా బ్యాచ్ని కలపాలా అని చెప్పి చేయడానికి చాలా కష్టపడ్డారు సార్ శ్రీనివాసులకి ఎప్పుడు ఈ విషయం ఏం లేదు సార్, అందరికీ తాపత్రయం ఉంది, అందరూ కలవాలని కోరిక ఉంది. ప్రతి ఒక్కరు ఫోన్లో మాట్లాడుకోవడం, ఎక్కడైనా కలిసినప్పుడు మాత్రమే మాట్లాడుకోవడం, కానీ అది జరగని పని. ఎవరో ఒకరు ముందు పడాలి, గ్రౌండ్ వర్క్ చేయాల్సింది. అది చిన్నదైనా పెద్దదైనా దానికి కొంతమంది సపోర్ట్ కావాల్సింది. దీనికి సపోర్ట్ చేసిన అందరూ కాదు, నేను ఒక్కనే కాదు, దాదాపుగా ఇక్కడికి వచ్చినటువంటి అందరూ సపోర్ట్ చేసినట్లే, అందరూ కూడా చేశారు. ఇంత సక్సెస్ఫుల్గా రన్ కావడానికి కూడా నా తోటి మిత్రులు, నా మిత్రురాలు కూడా ఉన్నారు. సో అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా మీరు కూడా మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేకంగా మా మిత్ర బృందం నుంచి అందరి నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సో తదుపరి కార్యక్రమం కూడా సార్ వాళ్ళకి ఒకసారి మెమోంటమ్స్, వాళ్ళ ప్రజెంటేషన్ ఉంది, అదేవిధంగా సన్మానం ఉంది. ఆ విధంగా ఒక్కొక్కరిని వేదిక మీద కూర్చోబెట్టి సన్మానిస్తామండి. పనిచేసిన ఉమా మహేష్ బాబు సార్ గారికి, నాగప్ప సార్ గారికి, మీనాక్షి మేడం గారికి నా నమస్కారములు. 10th బ్యాచ్ పూర్వ విద్యార్థులకు నా ఆశీస్సులు. మీరు దాదాపు నెల నుంచి చెప్తున్నారు ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తాము స్కూల్లోని, అది ఒకసారి పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇప్పుడు క్లాస్ ఉన్నప్పుడు కూడా 10th క్లాస్ ఉన్నప్పుడు కూడా పై అధికారుల పర్మిషన్తోనే ఈ ప్రోగ్రాం, ఎందుకంటే మీరు ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నారు కాబట్టి మీరు అంతా రెడీ ఉంటారు, ఇంతమందికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే పై అధికారులకు తెలియజేసి వారి పర్మిషన్ తీసుకొని చేయడం జరిగింది. అంటే ఇంత గ్రాండ్గా చేస్తారనుకోలేదు. అది ఎక్కడెక్కడి నుంచో, హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి మిత్రులందరూ కలుసుకున్నారు. నాకు చాలా సంతోషం వేసింది. ఇతర బ్యాచ్ వాళ్ళకు కూడా
ఇన్స్పిరేషన్ కావాలని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.